దమ్ముంటే చెయ్యరా జీరా రైస్ పప్పు కూర ఒకే కుక్కర్లో చేశారంటే వదిలేస్తాను కుక్కర్ సిరీస్. ఆగండి ఆగండి, నో స్కిప్, ఫుల్ వాచ్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి మటుకు చూడండి. అవునండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇప్పుడు నా వీడియో. జీరా రైస్ పప్పు కూర 1 పాట్ రెసిపీ ఒకే కుక్కర్లో రెండు ఎట్లా వండాలో నేను మీకు చూపిస్తాను. ఎప్పుడు పప్పు అన్నమే కాకుండా ఇలా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్టీ. 1 పాట్ రెసిపీ అనుకోండి, బ్యాచులర్ రెసిపీ అనుకోండి, ఏదైనా అనుకోండి, దెబ్బకి అరగంటలో రెండు అయిపోతాయండి. సో నేను బియ్యం నానపెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇంకా ఉప్పు జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను పప్పు కూర ఎలా చేయాలనేది చూపించట్లేదే అండి. అవునండి, మేము పప్పు వాళ్ళమే, ఎప్పుడు పప్పే తింటాము, పప్పే చేసుకుంటాము. మీరు కూడా నాలాగా వెజిటేరియన్స్ అయితే ఒక లైక్ వేసుకోండి మన వెజిటేరియన్స్ అందరికీ. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీదే ఇంట్రెస్టింగ్, మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బై ద వే మన కుక్కర్ వచ్చేసింది, మూత పెట్టడం వల్ల చక్కగా ఉడికిపోయింది, ఆ నీళ్ళంతా జీరా రైస్లో రాకుండా. ఇంకా పప్పు ఉడకాలి అంటే కనుక చక్కగా అన్నం ఉడికే లోపల ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. ఈ పప్పుకూర ఎలా చేయాలనేది కూడా మీకు తెలియపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పప్పుకూర ఎలా చేయాలనేది. సో నేను దీంట్లో చింతపండు వేయకుండా లెమన్ వేసుకుంటున్నాను. ఇంత చేస్తున్నాక కొంచెం హెల్దీగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి లెమన్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోండి తీసాక. ఇందులో టమాటోలు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని లాస్ట్లో పోపు వేసుకుంటే అయిపోతుందండి. ఎంతో టేస్టీ టేస్టీ పప్పుకూర అయిపోయింది. ఇంకా జీరా రైస్ మనం ఇట్లా చేసాం కాబట్టి దీనికి కొంచెం టాపింగ్ లాగా జీడిపప్పులు ఫ్రై చేసి వేసాను, సో దట్ రెస్టారెంట్ స్టైల్ ఫీల్ రావాలి కాబట్టి. మనం ఏం చేసినా ఒక రేంజ్ ఉండాలండి, ఒక రేంజ్. సో దీనికి పైన నేను కొంచెం గీ వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా మిక్స్ చేయండి. నేను దీనికోసం అయితే బాస్మతి రైస్ యూస్ చేశాను. బాస్మతి రైస్కి కనుక మీరు కుక్కర్లో పెట్టాలి అనుకుంటే 1 గ్లాస్కి 1/3/4 వాటర్ పోసుకోండి, అంత చక్కగా ఉడికిపోతుంది. రండి చూద్దాం ఇవాళ మన ప్లేటింగ్ ఎలా ఉందో. సో ముందుగా నేను క్యారెట్ తీసుకున్నాను, మీ దగ్గర కీరా ఉన్న కీరా కూడా వేసుకోండి, మంచి ఫైబర్ ఇస్తుంది. సో పప్పు ప్రతి ముద్దలో, ప్రతి జీరా రైస్ ముద్దకి పప్పు వేసుకొని తింటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎప్పుడైనా మీకు అదే అన్నం పప్పు బోర్ కొడితే కనుక ఇలా కనుక ట్రై చేయండి. వేరియేషన్ అయితే చాలా కనపడుతుందండి. మనం పప్పు అన్నం తినేదానికి ఈ జీరా రైస్ పప్పు కూర తినేదానికి చాలా తేడా ఉంటుంది. బై ద వే ఇది మా చెల్లెల రెసిపీ అండి, తనే చెప్పింది. అప్పటి నుంచి మేము ఎప్పుడు పప్పుకూర చేసుకున్నా ఇలా జీరా రైస్ చేసుకుంటున్నాం. మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి. ఇంకా చాలామందికి ఈ కుక్కర్ సిరీస్ అనేది షేర్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మా అబ్బాయి చూడండి, గట్టులు ఎక్కేస్తాడు, పైకి ఎక్కేస్తాడు, కిందకి ఎక్కేస్తాడు, వీడియో తీయమంటాడు, గోల గోల చేస్తాడండి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.